గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అండి. సో ఎవరైతే సొంతగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఫస్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ ఈసీఎల్ నియర్ రాధికా థియేటర్ దగ్గర ఉంటుందన్నమాట. ఆర్ఎన్ ఎన్క్లేవ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి 2BKH ఫ్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో నేను రాధికా థియేటర్ దగ్గర నుంచి నేను మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాను. కంప్లీట్ వీడియో అనేది పెడతానమాట, ఏ వేలో రావాలి అని చెప్పేసి. ఆర్ఎన్ ఎన్క్లేవ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి 2BKH ఫ్లాట్స్ రెడీ టు ఆక్యుపై సేల్ చేస్తున్నారనమాట వీళ్ళు వచ్చేసి. సో ఫస్ట్ అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఎంత ఎస్ఎఫ్టీలో ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వబోతున్నాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి 2 బ్లాక్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఏ బ్లాక్, బి బ్లాక్ అని చెప్పేసి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. బి బ్లాక్లో ఉన్నాము ప్రెసెంట్ వచ్చేసి మనం. ఫ్లోర్కి వచ్చేసి కంప్లీట్ 4 ఫ్లాట్స్ ఉంటాయి. అండ్ ఎస్ఎఫ్టీ చూసుకున్నట్లయితే 990 ఎస్ఎఫ్టీతో అవైలబుల్గా ఉంటాయి అనమాట. అన్ని కూడా 2BKHs అవైలబుల్గా ఉంటాయి. ఆల్రెడీ కొన్ని ఆక్యుపై అయ్యాయి అండ్ ఇంకొన్ని ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మీరు చూడొచ్చు కంప్లీట్గా మనం 5th ఫ్లోర్లో ఉన్నామన్నమాట. కార్నర్కి 4 ఫ్లాట్స్ అనేవి వస్తాయి. అండ్ మిడిల్ పార్ట్లో కనుక మీరు చూసుకున్నట్లయితే లిఫ్ట్ అనేది ఇచ్చారనమాట. సో ఇప్పుడు వచ్చేసి కంప్లీట్గా ఆక్యుపై చేసిన విత్ ఫర్నిచర్తో చూస్తున్నామండి. ఇదంతా కూడా వీళ్ళు డిజైన్ చేయించుకున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్ వెస్ట్ ఫేసింగ్లో చూస్తున్నాము. 995 ఎస్ఎఫ్టీతో వస్తుంది. ఇది కంప్లీట్ హాల్ అనమాట. హాల్లో చూడండి సోఫా, అలాగే అండ్ టీవీ కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకున్నారు. కంప్లీట్ వుడెన్తో డిజైన్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే. సో దానికి వచ్చేసి టీవీ, అలాగే కింద చూసుకున్నట్లయితే షెల్ఫ్స్ కూడా డిజైన్ చేయించుకున్నారు ఇంటీరియర్ అంతా కూడా. సో ఇది వచ్చేసి హాల్. అలాగే హాల్ నుంచి కనుక మీరు చూసుకున్నట్లయితే కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. కంప్లీట్ హాల్లో మిడిల్లో ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. మీరు చూడొచ్చు. సో డిజైన్ చేయించుకున్న తర్వాత లుక్ అనేది ఎలా ఉంటుందో అది ఒకసారి చూపిస్తున్నాను. పూజా రూమ్ కంప్లీట్ గ్లాస్ డోర్స్తో డిజైన్ చేయించుకున్నారు. సో చూడండి ఎంత నీట్గా పూజా రూమ్ అనేది డెకరేట్ చేసుకున్నారో. పూజా రూమ్ పక్కనే కనుక మీరు చూసుకున్నట్టయితే బాల్కనీ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉంటుందో. సో మీకు నార్త్ ఫేసింగ్ అయినా వెస్ట్ ఫేసింగ్ అయినా సరే వెంటిలేషన్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. కిచెన్ రూమ్ కూడా చూడండి ఎంత సింపుల్గా డిజైన్ చేసుకున్నారో. గ్లాస్ డోర్స్ అలాగే వుడెన్తో డిజైన్ చేసుకున్నారనమాట. షెల్ఫ్స్ కానివ్వండి, చిమ్మినీ అవన్నీ కూడా వీళ్ళే డిజైన్ చేయించుకున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మాస్టర్ బెడ్రూమ్ చూస్తాం. బెడ్ బ్యాక్ సైడ్ కనుక మీరు చూసుకున్నట్లయితే గ్లాస్ డోర్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట. ఫ్రీ వెంటిలేషన్ ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ అనేది అటాచ్డ్ ఉంటుంది. సో మీకు సీలింగ్ కూడా చూడొచ్చు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ మనం పర్చేస్ చేసినప్పుడే వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారనమాట. లైట్స్ అవన్నీ కూడా వీళ్ళు డిజైన్ చేశారు. సో దీనికి వుడెన్ వార్డ్రోబ్ కూడా స్లైడింగ్ డోర్స్ లాగా వీళ్ళు కస్టమైజేషన్ చేయించుకున్నారనమాట. వాష్రూమ్ కూడా స్పేషియస్గా ఉందండి. మీరు చూసుకున్నట్లయితే టైల్స్తో డిజైన్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే. బిల్డింగ్ బిల్డర్ అయినటువంటి కుశాల్ గారు ఉన్నారు. హలో సార్. సార్ ఇక్కడ ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేశారు అండ్ ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా వ్యూస్కి ఇవ్వండి. ఓకే, సో ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు 990 ఎస్ఎఫ్టీ అండ్ 1075 ఎస్ఎఫ్టీ ఉంది. మెటీరియల్ యూజ్ చేసేది మనం బ్రిక్స్లో కరీంనగర్ బ్రిక్స్ యూజ్ చేసాం. సిమెంట్ we have gone for any branded cement, okay, like Ultratech, KCP or any other thing. ఎలక్ట్రికల్లో వచ్చి మనకు పాలిక్యాబ్ యూజ్ చేసాం. డోర్స్ మన దగ్గర మెయిన్ డోర్స్ టీక్ డోర్స్ ఉంది. ఇంకా లోపల బెడ్రూమ్స్ ఇంకా బాత్రూమ్ డోర్స్ ఆర్ ఫ్లష్ డోర్స్. సో కస్టమర్కి ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? ఓకే, సో ఎమ్యూనిటీస్లో మన దగ్గర జనరేటర్ ఉంది, లిఫ్ట్ ఉంది. సో జనరేటర్ యూజువల్లీ ఏమవుతుంది, అన్ని అపార్ట్మెంట్స్లో యూజువల్లీ ఉట్టి కామన్ ఏరియాస్లో ఇస్తారు కనెక్షన్. మనమైతే వీఆర్ గివింగ్ జనరేటర్ కనెక్షన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్. వీఆర్ గివింగ్ ఇన్ 2 బెడ్రూమ్స్, లైట్ ఫ్యాన్, హాల్ అండ్ డైనింగ్ ఏరియా లైట్ ఫ్యాన్.
ఓకే, జనరేటర్ ప్రతి ఫ్లాట్కి కూడా బెడ్రూమ్ అలాగే హాల్కి కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. లైట్ ఫ్యాన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సార్. లిఫ్ట్ కూడా జనరేటర్? ఎస్ మ్యామ్, లిఫ్ట్ కూడా జనరేటర్ మీద ఉంటుంది, ఇంకా బోర్ కూడా జనరేటర్ మీద ఉంటుంది. సో చాలామంది జనరేటర్స్ ఇస్తారు కానీ కాకపోతే లిఫ్ట్ అనేది మెయిన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు, లిఫ్ట్ కూడా జనరేటర్ ఆప్షన్ అనేది ఉంది కాబట్టి 24 hours మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్. వాటర్ ఎలా ఉంటుంది ఇక్కడ? For water, we have already given provision for Manjeera water. We have bore water which we have a great supply. Manjeera water anedi we have already given provision for it. As soon as possible, we are trying that we get the connection for Manjeera water also. చూడండి, మీకు బోర్ వాటర్ కావాలనుకుంటే బోర్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది, అండ్ దట్టు మంజీరా వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో సార్, ఈ లొకేషన్కి నియర్ బై ఏమేమి ఎంతెంత డిస్టెన్స్లో ఉన్నాయి సార్ లొకేషన్? సో మన దగ్గర సూపర్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 800 to 900 మీటర్స్ లోపల వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి సాకేట్ టవర్స్ అనేది వీ హ్యావ్ విత్ ఇన్ రేంజ్ ఆఫ్ 1.5 kilometers లోపటే ఉంటుంది మనకు. ఇంకా రాధిక ఇక్కడ నుంచి ఒక 3 kilometers ఉంటుంది. సో నియర్ బై వీ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్, సూపర్ మార్కెట్స్, బస్ స్టాప్స్, మాల్స్, ఎవ్రీథింగ్. సో మనకు అది ప్రాబ్లం లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఫర్ సోర్సెస్ ఆర్ రిసోర్సెస్ టు గెట్. ఓకే, ప్రాజెక్ట్కి నియర్ బై అన్నీ కూడా ఉన్నాయన్నమాట, మీకు ప్రాబ్లం ఏమీ లేదు. What we have done in our flats is we have given flooring the size of 4x2. That is 4 feet by 2 feet. Apart from that, మనం ఏం సీలింగ్ వేసాం, యూజువలీ బాల్కనీలో సీలింగ్స్ ఎవరు ఇయ్యరు, మనం అయితే పీవీసీ వుడెన్ సీలింగ్ ఇచ్చాం. మన ఫ్లోరింగ్ ఇస్ 4x2. అన్ని బిల్డర్స్ ఏం చేస్తారు, యూజువలీ 2x2 వేస్తారు. So we have given 4x2. Apart from that, the sanitary fittings and the kitchen fittings, traps అన్నీ మనం జాన్సన్ది యూజ్ చేస్తున్నాం. చాలా వాటికి ఏంటంటే సీలింగ్ నార్మల్గానే డిజైన్ చేస్తారు, వీళ్ళు మాత్రం సెపరేట్గా డిజైన్ చేశారనమాట. కంప్లీట్ పీవీ సీలింగ్ వస్తుంది, మీరు చూసినట్లయితే వుడెన్లో డిజైన్ చేశారు. సో సార్, ఇంకా ఏమైనా ఎమ్యూనిటీస్ ఉన్నాయా ఏరియా? We have 30 car parkings available, so there will be no problem for customers to park anywhere. సో కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. దగ్గర 30 పార్కింగ్ ఏరియాస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈచ్ ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారండి. మంచి ఎమ్యూనిటీస్లో, మంచి ప్రైమ్ లొకేషన్లో, ఈసీఎల్ దగ్గర మంచి ప్రాజెక్ట్ అవైలబుల్గా ఉందండి. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా కార్నర్ ఫ్లాట్స్ ఉంటాయి, నార్త్ ఫేసింగ్ అలాగే ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్గా ఉంటాయి.